హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు శివలత అఫీషియల్స్. మీలో చాలామంది గ్రూప్ డీకి అయితే అప్లై చేసుంటారు. కానీ ఫైనాన్షియల్ స్ట్రగుల్ వల్ల పేమెంట్ అయితే కంప్లీట్ చేసుండరు. కానీ మనకి పేమెంట్ కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే ఫైనల్ అప్లికేషన్ వస్తుంది. మొబైల్‌లో పేమెంట్ ఏ విధంగా చేయాలనేది ఇప్పుడు చూసేద్దాం. దీనికి గాను మీరు ముందుగా క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసుకొని డెస్క్‌టాప్ సైట్‌ని అయితే ఎనేబుల్ చేసుకోండి. మనది ఆల్రెడీ డెస్క్‌టాప్ సైట్ ఎనేబుల్‌లో ఉంది కాబట్టి నో ప్రాబ్లమ్. ఇక్కడైతే మీరు ఇక్కడ చూపించేది ఎంటర్ చేయండి. డైరెక్ట్‌గా సైట్‌లోకెళ్ళిపోతారు. ఇక్కడ హెచ్‌టిటిపిఎస్ అని టైప్ చేసి ఒక కోలన్ ఇచ్చి 2 స్లాష్‌లు ఇచ్చి www.rrbapply.in అనే ఎంటర్ చేసి డైరెక్ట్‌గా సెర్చ్ బార్ ప్రెస్ చేయండి. డైరెక్ట్‌గా ఇలా వచ్చేస్తారు. ఇందులో మీరు సెకండ్ లింక్ ఉంది కదా! ఆర్ఆర్‌బీ అప్లై అని. దాన్ని గాని క్లిక్ చేసినట్టయితే డైరెక్ట్‌గా సైట్‌లోకెళ్ళిపోతారు. ఇక్కడ చూడొచ్చు మీరు ఇక్కడ డైరెక్ట్‌గా సైట్‌లోకైతే ఎంటర్ అయిపోయాం. ఇక్కడ అప్లై అని ఉంది చూడండి. ఈ అప్లైలో వచ్చేసి మీరు కొత్తగా గాని అప్లై చేస్తుంటే క్రియేట్ యాన్ అకౌంట్ సెట్ చేసుకోవాలి. లేదా ఆల్రెడీ హావ్ యాన్ అకౌంట్ అని టచ్ చేయండి. ఇది టచ్ చేశాక మీరు ఇక్కడైతే సైన్ ఇన్ అవ్వాల్సి ఉంటుంది. ఇందుకు గాను ఫస్ట్ మీ మొబైల్ నంబర్ గాని, లేకపోతే ఈమెయిల్ ఐడీ గాని ఎంటర్ చేయాలి. ఈ ఈమె 2 ఎంటర్ రెండిట్లో ఏదైనా ఒకటి ఎంటర్ చేసిన తర్వాత కింద పాస్వర్డ్ ఎంటర్ చేయండి. ఈ పాస్వర్డ్ కూడా ఎంటర్ చేసిన తర్వాత ఐ యామ్ నాట్ ఏ రోబోట్ అని చెక్ బాక్స్ ఉంటది. అది క్లిక్ చేసి లాగిన్ ప్రెస్ చేయండి. ఈ లాగిన్ ప్రెస్ చేసిన తర్వాత మనకి హెడ్‌లైన్స్ అయితే 3 హెడ్‌లైన్స్ కనపడుతున్నాయి. జనరల్ ఇన్‌స్ట్రక్షన్ అని, ఆన్‌లైన్ అప్లికేషన్ అని, అప్లికేషన్ హిస్టరీ అని. మనకు ఆల్రెడీ ఆన్‌లైన్ అప్లికేషన్ అయిపోయింది కాబట్టి ఓన్లీ అప్లికేషన్ హిస్టరీ అనేది మీరు ఎంటర్ చేయండి. ఇది ఎంటర్ చేసిన తర్వాత మనకైతే పేమెంట్ డీటెయిల్స్ ఈ విధంగా కనపడతాయి. ఇవి కిందకి కనపడినవి వచ్చేసి ఇంతకుముందు మీరు ఆర్ఆర్‌బీకి అప్లై చేసినయి సక్సెస్ అయిందన్నమాట. ఇక్కడ గాని చూసుకున్నట్లయితే మనకి ఇప్పుడు ఆర్ఆర్‌బీ పేమెంట్ పెండింగ్‌లో ఉంది. ఇక్కడొచ్చేసి పే నౌ అనేది ఫస్ట్ ప్రెస్ చేయండి. ఫస్ట్ ప్రెస్ చేసి స్క్రోల్ చేసిన తర్వాత మీకు రైట్ సైడ్‌లో పే విత్ ఎస్‌బీఐ ఈపే అని ఉంది చూడండి. దాన్ని క్లిక్ చేసి ఇక్కడ అగ్రీని ప్రెస్ చేసి ప్రొసీడ్‌ని ప్రెస్ చేయండి. ఈ ప్రొసీడ్‌ని ప్రెస్ చేసిన తర్వాత కొంచెం గాని స్క్రోల్ చేసుకున్నారంటే మీరు డిఫరెంట్ టైప్స్‌లో పేమెంట్ చేయొచ్చు. ఈ పేమెంట్ ఏ విధంగా ఉంటుందంటే మీరు డెబిట్ కార్డ్ ద్వారా చేయాలనుకుంటే డెబిట్ కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేసి చేయొచ్చు. లేదనుకుంటే ఆన్‌లైన్ నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా చేయొచ్చు. ఇవన్నీ కాదనుకుంటే మాత్రం ఖచ్చితంగా మనం యూపీఐ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. యూపీఐ సెలెక్ట్ చేసుకున్న తర్వాత యూపీఐ ఐడీ అనేది మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మొత్తానికి యూపీఐ ఐడీ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడైతే వాలిడేట్ యూపీఐ ఐడీ అనేది కనిపిస్తుంది. అది వచ్చేసి కన్ఫర్మ్ అయిన తర్వాత పే నౌ క్లిక్ చేయండి. ఈ పే నౌ క్లిక్ చేసిన తర్వాత మనకొక మెసేజ్ అయితే వస్తుంది. ఆ మెసేజ్ వచ్చిన తర్వాత దాన్ని గనక క్లిక్ చేసినట్టయితే మనం డైరెక్ట్‌గా ఏ యూపీఐ ఐడీ ఇస్తామో ఆ యూపీఐ ఐడీలోకి డైరెక్ట్‌గా ఎంటర్ అయిపోతుంది. ఇక్కడ పే అనే దాని మీద క్లిక్ చేసినట్టయితే మీ అయితే యూపీఐ పిన్ అయితే అడుగుతుంది. అది కన్ఫర్మ్ చేసిన తర్వాత పేమెంట్ అయితే మీది కంప్లీట్ అయిపోతుంది. ఈ పేమెంట్ కంప్లీట్ అయిన తర్వాత మీరు ఇక్కడైతే స్క్రోల్ చేయగానే మనకు కిందకొచ్చేసరికి ప్రింట్ అయితే ఒక ఆప్షన్ కనపడుతుంది. ఈ ప్రింట్ ఆప్షన్ కనపడిన తర్వాత దాన్ని మీరు ప్రింట్ అయినా తీసుకోవచ్చు. లేకపోతే ఫస్ట్‌లో వచ్చిన పేజ్‌కి మాత్రం డైరెక్ట్‌గా వచ్చేసేయొచ్చు. ఇది ప్రింట్ తీసుకున్నా, తీసుకుపోయినా ప్రాబ్లమ్ లేదు. ఎందుకంటే డైరెక్ట్‌గా ప్రింట్ దాంట్లోనే ఉంటది కాబట్టి. ఈ ప్రింట్ తీసుకోండి. పేమెంట్ స్టేటస్ మాత్రమే ఇది. తర్వాతొచ్చేసి ఫస్ట్‌లో మనం పేమెంట్ స్టేటస్ పెండింగ్ అని చూసాం కదా! మళ్ళీ అక్కడికొచ్చేస్తే డైరెక్ట్ ఇక్కడ కంటి సింబల్ అయితే కనపడుతుంది. అప్లికేషన్ అనే దగ్గర. దాన్ని క్లిక్ చేయంగానే ఆల్రెడీ మనకైతే డౌన్‌లోడ్ అయిపోతుంది. ఆల్రెడీ నేను డౌన్‌లోడ్ చేశాను కాబట్టి నన్ను డౌన్‌లోడ్ అగైన్ అంటుంది. ఒకవేళ ప్రెస్ చేయగానే మనకైతే ఓపెన్ అయిపోతుంది. అది మనం చూసుకోవచ్చు. ఇదైతే మనం ఫుల్ అప్లికేషన్ అనమాట. ఈ అప్లికేషన్ రాకపోతే మనం అప్లై చేయనట్టే. సో, ఈ విధంగా మీరు గ్రూప్ డి అయితే పేమెంట్ చేసుకోండి. ఇన్‌కేస్ మీకు రాకపోతే నెట్ సెంటర్ దగ్గరికైనా చేయించుకోండి. అంతేగాని రాంగ్ మాత్రం చేయొద్దు.